హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఇది మార్కెట్ స్ట్రైట్గా ఇది థర్డ్ డే ఫ్రెండ్స్. మళ్ళీ పాజిటివ్ సైడ్ పెరగడము. ఆ, దగ్గర దగ్గర 6 months నుంచి విపరీతంగా కరెక్ట్ అవడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. చాలామంది అంటే కొత్తగా అంటే రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళు భయపడి ప్రాఫిట్ బుక్ చేసుకొని చాలా డిమాట్ అకౌంట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అందువల్ల మనకి కొద్దిగా ఇవి ఈ ఏంజిల్ వన్, సిడిఎస్ఎల్ వీటిల్లో ప్రెజర్ అనేది కనపడింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది పాజిటివ్ అవడంతో అందరూ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అందువల్ల ఆ స్టాక్స్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు ఒక 2 స్టాక్స్ అనేది రెఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది మనకి మంచిగా ఏసీ మనకి తేజాస్ నెట్వర్క్ ఫ్రెండ్స్. ఇది మంచిగా మనకి చాలా కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. తన ప్రీవియస్ అయ్యి 1500 నుంచి మనకి 600 దాకా కూడా ఇది బాగా కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇండస్ట్రీ పిఈ కూడా చాలా తక్కువ అనేది ఉంది ఫ్రెండ్స్, 18 రేంజ్లో ఉంది. మనకి ఆర్ఎస్ఐ కూడా 40 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. మంచి బయింగ్ జోన్లో అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాకు. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీనిలో స్టడీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి నెట్వర్క్ సంబంధించిన మంచి కంపెనీ ఫ్రెండ్స్. అసలు మనకి ఈ ప్రైజ్లో ఈ స్టాక్ దొరకడం అంటే మంచి అదృష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి Q3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా, ఎర్నింగ్స్ కూడా బాగా అనేది వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. అయినా కానీ ఇది కరెక్ట్ అయింది. ఇది మన అదృష్టంలాగా ఫీల్ అయ్యి దీనిలో స్టడీ లెవెల్స్ తీసుకోవచ్చు. మనకి ఈరోజు ఇంకోటి మనం రెఫర్ చేసే స్టాక్ వచ్చి గ్లాక్సో ఫార్మా ఫ్రెండ్స్. ఇది కూడా మంచి ఫార్మాసిటికల్ సంబంధించిన మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఇది కూడా Q3 రిజల్ట్స్ మంచిగా పర్ఫామ్ అనేది చేసింది. ఇదైతే మనకి డైలీ అప్పర్ సర్క్యూట్ ఫ్రెండ్స్. అసలు కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్, ఇది అసలు ఫాల్ అనేది అవ్వట్లేదు. మనకి ఇది ఆర్ఎస్ఐ వచ్చి మనకి 68 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి, లేకపోతే మీరుగా ఓన్గా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మేము రెఫర్ చేస్తాం కదా ఇవి కొనమని, అవి మీరు గుడ్డిగా కొనకుండా మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని మీరు స్టడీ వ్యూస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మనకి మంచి డిమాట్ అకౌంట్ అంటే అలీస్ బ్లూ అని మంచిగా వీళ్ళు డిమాట్ అకౌంట్స్ అనేది ఇస్తారు. ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది తీసుకోరు ఫ్రెండ్స్. మనకి జీరో, అన్ని ఏఎంసీ కానీ అన్ని జీరో ఫ్రెండ్స్, జీరో ఛార్జెస్ తీసుకుంటారు. మనకి అది లింక్ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 15 minutesలో మీకు అకౌంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు మనకి అకౌంట్ ఓపెనింగ్లో కూడా మంచిగా హెల్ప్ అనేది చేస్తారు. మొత్తం గైడెన్స్ అంతా వీళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ఈచ్ ట్రేడ్కి మనకి 20 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జెస్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ అనేది ఛార్జ్ చేస్తారు. మనం ఎటువంటి వాళ్ళనే చూసుకోవాలి ఫ్రెండ్స్, తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళని. ఎందుకంటే మనకు వచ్చే ప్రాఫిట్స్లో మనకి సగము బ్రోకరేజెస్ పోతే మనకి మిగిలేది తక్కువ కదా ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళు తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు చూసుకుంటే మనకి కొద్దిగా ప్రాఫిట్స్ అనేది కనపడతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ రోజు బాగా పర్ఫామ్ చేసే ఒక 10 to 15 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. మీరు మన లింక్ ద్వారా అలీస్ బ్లూ అకౌంట్ అని ఓపెన్ చేసుకొని యాక్టివ్గా ట్రేడ్స్ వేసి ఆ ఐడిని కానీ మన అడ్మిన్ నెంబర్ కానీ మీరు కానీ సెండ్ చేస్తే మీకు పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, అంటే ఇన్ని రోజులు ఓపిక్గా వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మంచి ప్రాఫిట్స్లో అనేది ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు, ఎందుకు లాసులు ఎగ్జిట్ అయ్యామో అని. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఫ్రెండ్స్, అది ఎవరు అంచనా వేయలేరు ఫ్రెండ్స్. కాకపోతే ఊరికే అంటే ప్రీవియస్ మూమెంట్ని బట్టి అంచనా వేస్తారు, అంతేగాని దీనికి ఎటువంటి రూల్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్కి.
ఇప్పుడు ఎలా జరుగుద్దో ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ వస్తే విపరీతంగా అనేది ఇది ర్యాలీ అనేది ఇస్తుంది. మనకి నైటు అమెరికా మార్కెట్లో కొద్దిగా మంచిగా అప్ సైడ్ మూవ్ అవడం వల్ల మనకు కంటిన్యూగా ర్యాలీ అనేది కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.